బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 68 అల్ హాది. అల్లాహ్ అల్ హాది అంటే రుజుమార్గాన్ని చూపించేవాడని అర్థం. పుట్టినప్పుడు తల్లిదండ్రులు, విద్యనభ్యసించేటప్పుడు గురువుగారు మనిషికి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేక గురువు మనిషికి చూపే మార్గంలో లోటుపాట్లు, పొరపాట్లు జరగవచ్చు. కానీ పుట్టించిన దేవుడు చూపే మార్గంలో ఏమాత్రము వక్రత, పొరపాటు ఉండదు. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఇస్లాం పద్ధతిలోనే పుడుతున్నాడు. అయితే తల్లిదండ్రుల పెంపకం కారణంగా అతను అవిశ్వాసిగా మారిపోతున్నాడు. ఒకే దైవాన్ని విశ్వసించిన తల్లిదండ్రులు తమ సంతానాన్ని కూడా విశ్వాసులుగానే మలచాలని ప్రయత్నిస్తారు. అయితే అవిశ్వాసుల ఇంట పుట్టిన వారు వారి వంశ పారంపర్యంగా తమకు సంక్రమించిన ధర్మంలోనే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ అసలైన తిన్నని మార్గమేదో, ఏ మార్గాన్ని, ఏ జీవన విధానాన్ని, ఏ ధర్మాన్ని అనుసరిస్తే వారు ఇహపరలోకాల్లో సుఖంగా ఉంటారో అనేది ఆలోచించరు. ఆలోచించిన వారికి వారి కులగోత్రాలు, వంశ పారంపర్యత, సాంఘిక కట్టుబాట్లు వారిని చిక్కుముడుల్లో బంధించి సత్య సందేశ స్వీకారానికై అభేద్య అడ్డుగోడలుగా మారతాయి. కానీ తన మేధాశక్తితో ఆలోచించి అసలైన సత్యధర్మాన్ని స్వీకరించిన శుభాత్మలు ఎంతో అదృష్టానికి నోచుకుంటాయని చెప్పవచ్చు. వారి త్యాగానికి ప్రతిఫలం స్వర్గ సౌఖ్యాల్లో వారికి పెద్ద భాగ్యం లభించనుంది. ఎందుకంటే వారు చేసింది సామాన్యమైన త్యాగం కాదు. అంతకుముందు ఒక మనిషికి సమాజంలో ఎంతో పలుకుబడి, హోదా, గౌరవం, ఇంకా సంపద ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే సత్యధర్మమైన ఇస్లాం స్వీకరించాడో వెంటనే ఆ హోదాలు, గౌరవ ప్రతిష్టలు మాయమైపోతాయి. నిజంగా ఆలోచిస్తే సత్యధర్మ స్వీకారం ముందు ఈ ప్రాపంచిక గౌరవ ప్రతిష్టలన్నీ ఎందుకు కొరగానివి. మనిషికి ఈ లోకమే శాశ్వతం కానప్పుడు ప్రాపంచిక వస్తు సంపద, గౌరవాలు శాశ్వతంగా ఉంటాయా? మనం చూస్తుండగానే నిన్నటి వరకు కోటీశ్వరుడైన వాడు తెల్లవారితే పరిస్థితుల అనుకూలతల్లో మరో కారణంగానో నిరుపేదగా మారవచ్చు. కాబట్టి ప్రతి మనిషి తనకు తిన్నని మార్గం చూపమని సదా దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. నిశ్చయముగా అల్లాహ్ విశ్వసించే వారికి ఎల్లప్పుడూ రుజువైన మార్గం చూపుతాడు. దివ్య ఖురాన్ 22:54.